ఒక మాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన అంటున్నాడంట, ఆయన లెక్కల మాస్టర్. ఆయన ఏంటంటే సేవ చేస్తూ మాస్టర్గా చేస్తున్నాడు. చేసి ఆయన వచ్చినప్పుడు ఆయన రోజు చెప్పే అంశం ఏంటంటే 5 రొట్టెలు అనేటువంటి అంశం. 5 రొట్టెలు ఇన్ని వేల మంది తిన్నారు. ఇది మనందరూ తెలిసిన చరిత్రేగా. 5 రొట్టెలు ఎన్ని వేల మంది తిన్నారు అని మనల్ని అడిగా అనుకోండి, పురుషులు ఎంతమంది చెప్పండి చెప్పండి 5,000 మంది పురుషులు, స్త్రీలని పిల్లలని లెక్కేలా. అయినా అంతమంది తినగా, ఒక మాట చెప్పండి, పురుషులు ఎక్కువ మంది ఉంటారా, స్త్రీలు ఎక్కువ మంది ఉంటారా? ఒక చోట మందిరానికి వచ్చినప్పుడు కానీ, ప్రార్థనకు వెళ్ళినప్పుడు కానీ, సభలకు వెళ్ళినప్పుడు కానీ స్త్రీలు పిల్లలు ఎక్కువ ఉంటారు. ఎలా పిల్లలు ఎక్కువ ఉంటారు? ఇప్పుడు ఒక తల్లికి 3 పిల్లలు ఉంటారు. 3 పిల్లలు ఒక తల్లి, తర్వాత ఒక తల్లికి 2 పిల్లలు. అలా పిల్లలు స్త్రీలు ఎక్కువ ఉంటారు. పురుషులు 1 2 తక్కువగా అలా ఉంటుంటారు. కానీ ఇక్కడ ఇదంతా జరిగింది. అప్పుడు ఆయన అంటున్నాడంటే, లెక్కల మాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వచ్చి 5 రొట్టెలు ఆయన్ని వేల మంది తిన్నారంటే అసలు రొట్టె ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందండి రొట్టె? ఎంత ఉంటుంది? చిన్నపిల్లడి దగ్గర రొట్టె ఎంత ఉంది? మన ఇంట్లో మనం రొట్టెలు ఎంత వేసుకుంటాం? అట్లు ఒక ఇల్లు అంతా అట్టేస్తావా? ఎంత ఉంటుందండి? పోనీ అరిసే ఎంత ఉంటుంది? సరే, ఆ అరిచే ఉంటుంటే రొట్టెని ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచాడు, వడ్డించాడని చెప్తే బాగుండేది. ఆయన ఏమన్నాడు తెలుసా లెక్కల మాస్టర్ గారు? ఒక్క రొట్టె ఇన్ని వేల మంది పంచారంటే రొట్టె సైజు ఎంత, ఆ రొట్టె ఎంత ఉంటుంది అని ఆయన అన్నాడంట. ఇదిగో వినండి నా ప్రజలారా, యేసు ప్రభులు వారు పంచిన రొట్టె సైజు ఇల్లు అంత ఉంటుంది అన్నాడంట. ఇంతలో ఒక ఆమెకి కోపం వచ్చి